వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. ఓకే, మనకి దీంట్లో చూడండి, క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశం తన పొడవైన భూ సరిహద్దును పంచుకుంటుంది? క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నా చూడండి అన్న. క్రింది వాటిలో ఏ దేశాలతో భారతదేశం తన పొడవైన భూ సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్ 1 భూటాను, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి మయన్మార్ అనే దేశంతో. అయితే అత్యంత పొడవైన భూ సరిహద్దు బంగ్లాదేశ్ అనే దేశంతో భారతదేశం అనేది పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం జరుగుతుంది. ఎలాగ సార్, ఒకసారి మనము ఇలాగా భారతదేశానికి సంబంధించిన పటాన్ని మనం గమనిస్తే, ఇలాగా భారతదేశానికి సంబంధించిన పటాన్ని మనం గమనిస్తే ఇలాగా భారతదేశం ఉంటే ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇక్కడ మనకి ఏది సార్ అంటే చైనా అనే దేశం. ఇక్కడ ఇది సార్ అంటే చైనా, ఇక్కడ నేపాల్, ఇక్కడ ఓకే భూటాన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మయన్మార్, ఇక్కడ మనకి బంగ్లాదేశ్ అనేది ఉంటుంది. ఓకే, అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు బంగ్లాదేశ్ తో దాదాపుగా 4096 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం జరుగుతుంది మనకి. అదే మనకి పాకిస్తాన్ తో 33323 కిలోమీటర్ ఉంటుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ తో 106 కిలోమీటర్. అదే చైనాతో 3488 కిలోమీటర్ అనేది ఉండడం జరుగుతుంది. అదే నేపాల్ తో పొడవైన చూసుకుంటే మనకి 1751 కిలోమీటర్ ఉంటుంది. అదే భూటాన్ తో 699 కిలోమీటర్లు, మయన్మార్ తో 1643 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ తో 4096 కిలోమీటర్ ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం ఈ దేశాలతో అంటే మొత్తం ఎన్ని దేశాలతో సార్ అంటే 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. వీటిలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు బంగ్లాదేశ్ తో ఉంది. అతి తక్కువ సరిహద్దు ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ పొడవు సరిహద్దు చిన్నగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో భారతదేశం చూస్తున్నాం. భారతదేశంలో పొడవైన సరిహద్దు మొత్తం కూడా ఎంత సార్ అంటే 15,106.7 కిలోమీటర్ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. అంటే భారతదేశం ఈ యొక్క భూ సరిహద్దును దాదాపు ఎంత సార్ అంటే 15,106.7 కిలోమీటర్ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది మనకి ఏదైనా. అయితే ప్రపంచంలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగిన దేశం ఏది సార్ అంటే మొదటి స్థానంలో రష్యా అనే దేశం ఉంటుంది. రెండవ స్థానంలో చైనా అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది గతంలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2లో ఓకే 16/6/2022 మనకు పడిన ఈ యొక్క జియోగ్రఫీ క్వశ్చన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. ఓకే, ప్రతిదీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. నేను చెప్పిన ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోండి, మీకు అన్ని విధాలుగా ఏ ఎగ్జామ్స్ అయినా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే భారతదేశం డాష్ లో హిందూకుష్ పర్వత శ్రేణి సరిహద్దుగా ఉంది. భారతదేశంలో హిందూకుష్ పర్వత శ్రేణి సరిహద్దుగా ఉంది మనకి. ఓకే, ఇండియా ఈజ్ బౌండెడ్ బై ది హిందూకుష్ మౌంటైన్ రేంజ్ ఇన్ ది అని ఇచ్చాడు. అయితే దీంట్లో మనకు చూడండి, ఇక్కడ ప్రధానంగా గమనించండి. ఆప్షన్ ఉత్తరం, వాయువు అండ్ దక్షిణం అండ్ ఈశాన్యం అని ఇచ్చాడు. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి వాయువ్య భాగంలో హిందూకుష్ పర్వతాలు అనేవి మనకి సరిహద్దుగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, హిందూకుష్ పర్వతాలు సరిహద్దుగా ఉన్నాయి. ఎలాగ సార్ అనేది ఒకసారి మనం గమనిస్తే ఇలాగ భారతదేశం అనేది ఉన్నది మనం గమనిస్తే ఓకే, ఇక్కడ మనకి ఏది సార్ అంటే
ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క హిందూ కుష్ పర్వతాలు అనేవి ఉంటాయి. ఏది సార్ అంటే హిందూ కుష్ పర్వతాలు అనేవి ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడున్నాయి సార్ హిందూ కుష్ పర్వతాలు అంటే ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఉండడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్ బార్డర్ లో కూడా ఉండడం జరుగుతుంది. ఈ హిందూ కుష్ పర్వతాలలోని మనకి 2 కనుమలు కూడా ఉండడం జరుగుతుంది. మనకి ఈ హిందూ కుష్ పర్వతాల్లో ఉన్న కనుమలు చూసుకుంటే ఒకటి ఇన్సర్ అంటే ఖైబర్, ఒకటి ఇన్సర్ అంటే మనకి ఖైబర్ కనుమ, ఒకటి ఏమో ఖైబర్ కనుమ, రెండవదేమో బోలాన్ అనే కనుమ ఉండడం జరుగుతుంది. ఈ ఖైబర్ అనే కనుమ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉండడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్. అదే బోలాన్ కనుమ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉండడం జరుగుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అయితే భారతదేశం అండ్ ఇండియా మధ్య ఏ కనుమ గుండా రైలు నడుస్తుంది సార్ అంటే ఈ ట్రైన్ ఈ బోలాన్ కనుమ గుండానే నడవడం జరుగుతుంది. ఈ ట్రైన్ ని మనం ఏమంటాం సార్ అంటే సంజౌతా. ఏమంటాం సార్ అంటే సంజౌతా ఎక్స్ప్రెస్ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. అంటే హిందూ కుష్ పర్వతాలు ఎక్కడున్నాయి సార్ అంటే భారతదేశానికి వాయు ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఉత్తరం అంటే ఇది అవుతుంది కదా మనకి, ఉత్తరం అయితే ఇది. హిందూ కుష్ పర్వతాలు అంటే ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ మనకి ఇలాగ విస్తరించి ఉంటాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో. ఓకే, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరించి ఉండడం జరుగుతుంది మనకి ఇవి. అంటే ఇవి హిందూ కుష్ పర్వతాలు ఏ దాంట్లో భాగం సార్ అంటే హిమాలయ పర్వతాల్లో భాగం. ఏది సార్ అంటే హిమాలయస్ పర్వతాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ట్రాన్స్ హిమాలయాలు అంట కదా మనం, ఇదల్లా విస్తరించిన ఏది సార్ అంటే ట్రాన్స్ హిమాలయాలు. ఇక్కడ నుంచి ఇలాగా మనకు ట్రాన్స్ హిమాలయ, ముఖ్యంగా లడక్ ఈ ప్రాంతంలో ట్రాన్స్ హిమాలయాలు ఉంటాయి. ఓకే, ఇలాగ మన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసిన నీటి స్ట్రిప్ ఏది? ఓకే, విచ్ స్ట్రిప్ ఆఫ్ వాటర్ సపరేట్స్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక అని. అంటే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్న నీటి స్ట్రిప్ అంటే దీన్ని సింపుల్ గా ఏమని రాసుకుంటారంటే జలసంధి. ఏమని రాసుకుంటారు సార్ అంటే జలసంధి అని రాసుకుంటారు. అంటే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేసేది ఏది? ఓకే, దీంట్లో ఆప్షన్ 1 లాంబక్ జలసంధి అండ్ డ్యూరాంట్ జలసంధి, డ్యూరాంట్ లైన్ అండ్ మక్కా జలసంధి, పాక్ జలసంధి అని. అయితే ప్రధానంగా ఎక్కడుందో ఒకసారి నీట్గా గమనిద్దాం మనము. ఓకేనన్న, దీని యొక్క రైట్ ఆన్సర్ పాక్ జలసంధి. దీని యొక్క రైట్ ఆన్సర్ పాక్ జలసంధి. అయితే ఎలాగా ఉంటుందో ఒకసారి గమనిద్దాం మనం. ఎలాగా ఉంటుందో మనము చూస్తే ఇలాగా భారతదేశం ఇలాగా మనకుంటే ఈ ప్రాంతంలో శ్రీలంక అనేది ఉంటుంది. దీన్నే మనం భారతదేశ కన్నీటి చుక్క అంటాం. ఇక్కడ మనకి ఏది సార్ అంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ను ఇక్కడ అరేబియన్ సీని కలిపే ఈ జలసంధిని ఏమంటాం సార్ అంటే పాక్ జలసంధి, పాక్ స్ట్రైట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, వీటిని జల సరిహద్దు దేశాలు అనే పేరుతో పిలుస్తాం. అంటే ముఖ్యంగా జల సరిహద్దు దేశాలు అనేవి మనకి ఇలాగ భారతదేశం అనేది ఉంటే ఇక్కడ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఉన్న జలసంధిని ఏమంటాం సార్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న జలసంధిని ఏమంటాం సార్ అంటే ఓకేనన్న సర్క్రిక్ జలసంధి అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్ అంటే సర్క్రిక్ జలసంధి అంటాం. ఇదే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటది. ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఉంటుంది. ఈ బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య ఉన్న జలసంధిని ఏమంటాం సార్ అంటే న్యూమార్ దీవులు అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ మయన్మార్ అనేది ఉంటుంది. ఈ మయన్మార్ కి ఇండియాకి మధ్య ఉన్న జలసంధిని ఏమంటాం సార్ అంటే మనము ఓకేనన్న కోకో ఛానల్ అంటాం. ఇక్కడ థాయిలాండ్ ఉంటది. థాయిలాండ్ కి ఇండియాకి మధ్య అండమాన్ సీ అనే పేరుతో పిలుస్తాం. అండ్ ఇక్కడ ఇండోనేషియా ఉంటుంది. దీన్ని గ్రేట్ ఛానల్ అనే పేరుతో పిలుస్తాం. ఇందాక శ్రీలంక అంటున్నాం, ఏమిటి పాక్ జలసంధి. అండ్ ఇక్కడ మనకి ఓకేనన్న ఇక్కడ ఏముంటది సార్ అంటే లక్షద్వీపులు, కిందేమో
ఏముంటది సార్ అంటే మనకి ప్రధానంగా ఇక్కడ మాల్దీవుల దేశం ఉంటుంది. ఈ మాల్దీవులకి ఇండియాకి మధ్య ఉన్నది 8 డిగ్రీ ఛానల్ అనేది. కొంచెం జాగ్రత్తగా ఇవి చూడండి అన్న. అంటే జలసంధి అంటే కేవలం ఇండియా శ్రీలంక మధ్య కాదు, ఈ యొక్క వాటర్ బౌండరీ ఉన్నవి కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అన్ని కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్ లో అడిగే క్వశ్చన్ మనకు RRB లో అడుగుతున్నాడు. ఇది ఎప్పుడు సార్ అంటే RRB NTPC ఓకే 2021లో అడిగిన క్వశ్చన్. అంటే షిఫ్ట్ 2 స్టేజ్ 1 లో అడగడం జరుగుతుంది. షిఫ్ట్ 2 అండ్ స్టేజ్ 1 లో దీన్ని అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్లు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా మ్యాప్ ఓరియంటెడ్ లో చదవాల్సింది. లైన్ టు లైన్ చదివితే మనకి గుర్తుండదు. ఓకేనన్ను. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే క్రింది వాటిలో ఏ రాష్ట్రం నేపాల్ తో భూ సరిహద్దును పంచుకోదు? ఓకేనన్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్డ్ ల్యాండ్ బౌండరీ విత్ నేపాల్? అంటే నేపాల్ అనే దేశంతో సరిహద్దు పంచుకొని అంటే భూ సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏదే అని అడిగారు. అంటే మనకి ఉదాహరణ ఏమేమి ఉన్నాయి సార్ అంటే జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్. దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే జార్ఖండ్ అనే రాష్ట్రం అని. అయితే మనకి ఇక్కడ ఒకసారి మనం ఇండియా మ్యాప్ గీసి చూస్తే ఇక్కడ మన ఇండియా మ్యాప్ గీసి ఇలాగ చూస్తే మనకి ఓకేనన్ను ఏది సార్ అంటే ఇక్కడ మనం ఇండియా మ్యాప్ ను ఇలాగ గీసి మనం గమనిస్తే ఇది ఇక్కడ నుంచి ఇలాగ మనకి నేపాల్ అనేది ఉంటుంది. ఈ నేపాల్ తో సరిహద్దు ఉన్నది ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. అయితే మనకి ఏమొచ్చింది సార్ అంటే ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇక్కడ ఉన్న బీహార్ అండ్ ఇక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఉన్న సిక్కిం అనేది. అయితే దీంట్లో మనకి ఏంటి సార్ జార్ఖండ్. ఎందుకంటే 2000 సంవత్సరంలో బీహార్ నుంచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏది సార్ అంటే జార్ఖండ్. కాబట్టి బీహార్ నేపాల్ తో సరిహద్దు ఉన్నవి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం అనే రాష్ట్రాలు. ఇలాగ మనం మ్యాప్ ఓరియంటింగ్ లో చదివితే 100% నువ్వు ఏ ఎగ్జామ్స్ రాసినా ఎనీ ఎగ్జామ్ రాసినా క్వశ్చన్లు అనేవి పడతాయి. ఇది చూడండి మనకి NTPC 2021 స్టేజ్ 1 లో పడిన క్వశ్చన్. ఇలాగ 100% మనం ప్రిపేర్ అవుతే మ్యాప్ ఓరియంటెడ్ లో 100% క్వశ్చన్లు మనకి మన చదివిన క్వశ్చన్లే రావడం జరుగుతుంది. ఇందాకే చెప్పిన ఎన్ని దేశాలు భారతదేశం సరిహద్దు పంచుకుంటుందంటే 7 దేశాలు. అయితే ఎన్ని రాష్ట్రాలు ఈ 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది సార్ అంటే 16 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలే మనకి ఏంటి సార్ 2 కేంద్రపాలిత ప్రాంతాలే ఇక్కడ ఉన్న లడాక్, రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవి కూడా అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న కేంద్రపాలిత ప్రాంతం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదానన్న మనం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏది సార్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి మనకి. సట్లెజ్ కాలి పునర్జీవాల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమంటాం? సట్లెజ్ అంటే కాలి నదుల మధ్య ఉన్న హిమాలయం అంటే హిమాలయాలను మనము ప్రాంతీయ విభజన చేస్తాం. అయితే దీంట్లో మనకి ఏమున్నాయి సార్ అంటే అస్సాం హిమాలయాలు, పూర్వాంచల్ హిమాలయాలు, కుమయున్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు అంట. అయితే దీంట్లో ఉన్న హిమాలయాలు ఏవి సార్ అంటే కుమయున్ హిమాలయాలు అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే కుమయోన్ హిమాలయాలు అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణకి భారతదేశం అనేది ఇలాగా ఉంది. వీటిని నదుల ఆధారంగా ప్రాంతీయ విభజన అనేది చేశారు. ఒకటి సింధు నది ఉత్తరాన ఉన్నదాన్ని కాశ్మీర్ హిమాలయాలు అంటాం. అంటే సింధు నది, ఈ సింధు నది నుంచి సట్లెజ్ నది మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటాం సార్ అంటే పంజాబ్ హిమాలయాలు అంటాం. అండ్ సింధు అండ్ కాలి నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటాం సార్ అంటే మనము కుమయూన్ హిమాలయాలు అంటాం. అండ్ ఈ కాలి నది సట్లెజ్ నది మధ్య కుమయూన్ అండ్ దాని కాలి మరియు తీస్తా నది మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటాం సార్ అంటే నేపాల్ హిమాలయాలు అంటాం. అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ ఏది మనకి తీస్తా మరియు బ్రహ్మపుత్ర నది మధ్య ఉన్న వాటిని అస్సాం హిమాలయాలు అనే పేరుతో పిలుస్తాం.
అంటే ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే హిమాలయాలను ప్రాంతీయంగా విభజన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా మేము 5 నుంచి 10 క్వశ్చన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో పెడతాం. మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.